గాడి తప్పుతున్న సమాజానికి గాంధీ మార్గం అనుసరణీయం. శ్రీకాకుళం జిల్లా జనవరి 30 ప్రపంచానికి అహింస సత్యాగ్రహ సిద్ధాంతాలను అందించిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని, సత్య అహింస శాంతి సహనం ఓర్పు అనే మార్గాల్లో ప్రపంచానికి అందించే మహోన్నత నేత మహాత్మా గాంధీ అని వక్తలు కొనియాడారు. శుక్రవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో 78వ గాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించి ముందుగా ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్, పీజీ గుప్తా, సాసపు జోగినాయుడు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావులు మాట్లాడుతూ నేడు దిగజారుతున్న మానవీయ విలువలు పెంపొందించేందుకు మరియు గాడి తప్పుతున్న సమాజాన్ని అదుపులో పెట్టేందుకు గాంధీ చూపిన మార్గం అనుసరణీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, మెట్టా కళావతి, రాంబాయి, స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు సుగంధం సంజీవరావు, గుడ్ల జగ్గారావు, గుడ్ల గోపాలరావు, పి నాగేశ్వరరావు, సాయిరాం, దువ్వు కృష్ణారావు, తిరుపతిరావు, ఎన్సీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హింస అనే విషయంలో ఈయన ముందు ఉండేవాడు. ఈయనుంటే ఎలాగైనా ఇది కంగారు చేస్తాడు, ఇతను దేశాన్ని లాక్కుంటాడని ఆయన గంతో కాల్చేశాడు. అలాగే ఇటువంటిదే ఇలాగా ఒకరికొకరు కాల్చుకొని పోతే సత్యాగ్రహం చేసి సంపాదించిన మన దేశాన్ని మన అందరం కాపాడుకోవాలి. ఇంకా ఆయన తాలూకా ఉద్దేశాలను మన అందరం నిలబెట్టాలని కోరుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఎంత విచ్చేసిన మా సోదరుడికి, అలాగే ఇంద్రప్రసాద్ గారికి, ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం జయంతి అయితేనేమి, గాంధీజీ జయంతి అయితేనేమి, వర్ధంతి అయితేనేమి మనం తప్పనిసరిగా బ్రిటిష్ వాళ్ళకి ఒడికించిన వ్యక్తి గాంధీజీ. ఎంతోమంది సైనికులు అందరూ వెళ్ళారు గారు. దానిలో ఈయన మౌనంగా పోరాటం చేసిన వ్యక్తిలో ముందు గాంధీజీ గారు మనకి గుర్తొస్తారు. అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే అమర్ రహే గాంధీజీ గారిని మనం ప్రతిరోజు గుర్తించుకోవడానికి ముందుగా ఈ గాంధీ గారి వర్ధంతి దినోత్సవం సందర్భంగా వాకర్స్, ఎంతో వాకర్స్, ఎన్సీసీ స్టూడెంట్స్ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మీ అందరికీ పేరు హృదయపూర్వక అభినందనలండి, ధన్యవాదాలు. అదే గాంధీ గారు మన భారతదేశానికి స్వతంత్రం తేడానికి 3 వెపన్స్, అహింస, సత్యము, శాంతి, ఈ 3 వెపన్స్ ద్వారా బ్రిటిష్ గవర్నమెంట్కి ఎదురాడి మనకి స్వతంత్రం రావడానికి ముఖ్య కారణమయ్యారు గాంధీ గారు. అందుకే ఆయనకి దేశమంతటా ఆయనకి గౌరవిస్తూ, ఆయన జాతి పితగా కూడా మన దేశం గౌరవించింది. మరి వాకర్స్ ఇంటర్నేషనల్ పుట్టిన తర్వాతను ముఖ్యంగా గాంధీ గారి నడక అనేది ఆయనకి ముఖ్యం. ఆ నడక అనేది ప్రతి ఒక్కరు కూడా నడాలి గాంధీ గారిలాగా. అలాగే ఆరోగ్యమైన మహాభాగ్యవంతులు అవ్వాలనే ఉద్దేశంతో మన వాకర్స్ ఇంటర్నేషనల్ ఈ గాంధీ గారికి ఫ్లాగ్ మీదను, బ్యానర్ మీదను, అన్నిటి మీద కూడా పెట్టి ఆయనకి గౌరవించడం జరుగుతుంది. ఇంకదే కాక ఎంజీఎఫ్ అని మహాత్మా గాంధీ ఫెలో అని ప్రతి వాకర్ కూడా తీసుకుంటే వాళ్ళ ఇంట్లో ఈ ఇది ఉంటుంది మెమంటో, అది అద్భుతమైన గౌరవం. ఎందుకంటే గాంధీ గారి గౌరవం అనేది ప్రపంచమంతుతుంది. అటువంటి మెమోంటో సపోజ్ మా ఇంట్లో ఉందనుకోండి, మా డెస్క్లో ఉంటే అది నాకు మా ఇంటికి కూడా గౌరవం దొరుకుతుంది. ఆ విధంగా ఏంటంటే మహాత్మా గాంధీ గారి ఫెలో అనేది అది ఆ విధంగా గాంధీ గారి గౌరవించడం జరిగింది వాకర్స్ ఇంటర్నేషనల్. మరి ముఖ్యంగా మన భారతదేశం స్వతంత్రం రావడానికి ఆయన ముఖ్య కారకుడైతే, అలాగే రాజకీయంలో కూడా అన్నింటినీ ఎక్కడొక్కడ సెట్ చేసి మన భారతదేశాన్ని ఒక స్వతంత్ర దేశంగా చక్కగా ఆర్గనైజ్ చేసి మన చేతిలో పెట్టినటువంటి మహాత్మా గాంధీకి ఆయన వర్ధంతి అనేది జరిగింది. ఈవేళ 1948లో కానీ వర్ధంతి వలన మన గాంధీ గారి పోగొట్టుకోవడం అనేది మన భారతదేశానికి చాలా విచారకరమైన విషయం. అయితే అలాంటి జరుగుతుంటుంది కానీ అవన్నీ మనకు కాదు. మనము ఈ విధంగా ప్రతి దినము గాంధీ గారి జయంతి దినము, అలాగే ప్రతి వర్ధంతి దినం మనం చేసుకుంటే ఆయన పట్ల మనం నిజమైన దేశభక్తితో
ఆయన నివాళులు అర్పించినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మహాత్మా గాంధీ వర్ధంతి నివాళులు అర్పించుటకు ఇక్కడికి విచ్చేసిన స్టార్ వాకర్స్ క్లబ్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులకు, మరో ఎన్సీసీ క్యాడర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు. మహాత్మా గాంధీ గారు శాంతి, అహింస, సత్యం అనే నానుడితో ఆయన భారత స్వాతంత్రాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించి భారత స్వాతంత్రాన్ని తెప్పించారు. అందులో భాగంగా మన వాకర్స్ ఇంటర్నేషనల్ ఆయనకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. ఎలా అంటే ఒక అవార్డుని సృష్టించారు, మహాత్మా గాంధీ ఫెలో అని. మనం ఒక 10,000 రూపాయలు చేస్తే ఆయన పేరున మహాత్మా గాంధీ ఫెలో అనే ఒక అవార్డుని ఇచ్చారంటే మన వాకర్స్ ఇంటర్నేషనల్ ఎంత ఆయనకి ప్రాముఖ్యత ఇచ్చారో మనం అర్థం చేసుకోవాలి. ఆయన నడకతోనే స్వాతంత్రాన్ని సంపాదించారు. మన ముఖ్య ఉద్దేశం కూడా నడకే. ఈ నడిచే మన ఆరోగ్యాన్ని ఎంతో ఉపయోగపడుతుందని ఆయన బాటలోనే మనం కూడా నడుస్తున్నాము. అదే ఉద్దేశంతో ఆయన 1869లో జన్మించి 1948 ఇదే రోజు జనవరి 30లో చనిపోయారు. ఆయన్ని మనం నివాళులు అర్పించుకోవడం మనకి ఎంతైనా బాధ్యత ఉంది. అదే బాటలో మనం కూడా నడుస్తున్నాము. మనం కూడా నడవాలి, నడిపించాలి, అందరి ఆరోగ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆయన ఆదర్శంగా తీసుకొని మన జోయినాడి గారు చెప్పినట్టు మన బ్యానర్లో కానీ మన ఏ విషయంలో కానీ ఆయన తాలూకా ఫోటోని, ఆయనకు ఒక ఎంజిఎఫ్ అవార్డుని ఇవ్వడం మనం ఆయనకి ఇచ్చిన గౌరవం అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన